చిన్నపిల్లల్లో కూడా ఏంటి అంటే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది. సో వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా కామన్గా చూస్తాం. సో వీళ్ళకి ఏంటి, చిన్నపిల్లల్లో ఫుడ్ అండ్ వాటర్ ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే బాయిల్ చేసి ఫిల్టర్ చేసిన వాటర్ ఇవ్వడం, ఫుడ్ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇవ్వడం. అండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే ఈజీగా క్లాస్లో అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఎవరైనా పిల్లలకి కోల్డ్ కాఫ్ వస్తే వాళ్ళకి స్కూల్కి ఒక 2 days, ఫస్ట్ 2 or 3 days పంపించకుండా ఉంటే మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో పిల్లల్లో కామన్గా చూసేది డయేరియా, వామిటింగ్స్, కడుపు నొప్పి, కోల్డ్, కాఫ్ ఇవి చాలా కామన్గా చూస్తాం. సో ఇది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ 2 or 3 days స్కూల్కి పంపించకుండా ఐసోలేటెడ్గా ఉంచితే బెటర్. అండ్ ప్రివెన్షన్కి మస్కిటోస్ నుంచి ప్రివెంట్ చేయాలి, ఫుడ్ అండ్ వాటర్ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. మనం రెయినీ సీజన్లో కామన్గా అందరికీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే హెల్దీ డైట్ తీసుకోవడం, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకోవడం, స్టోర్డ్ ఫుడ్ హీట్ చేసుకొని తీసుకుంటే దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తాం. సో అవన్నీ ప్రివెంట్ చేసుకోవాలి. వాటర్ సంబంధించింది రెగ్యులర్గా ఫిల్టర్డ్ వాటర్, బాయిల్డ్ అండ్ ఫిల్టర్డ్ వాటర్ తీసుకోవడం మంచిది. అండ్ స్టోర్డ్ ఏరియా, వాటర్ లాగింగ్ ఏరియాస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆ వాటర్ లాగింగ్ని ప్రివెంట్ చేయాలి. సో అవన్నీ డిస్ట్రాయ్ చేయి మనము మస్కిటోస్ అనేది బ్రీడింగ్ ఏరియాస్ని మనము అవాయిడ్ చేయాలి. అండ్ ఫర్ ఎవ్రీ వన్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 days ఐసోలేటెడ్గా ఉండి వీ షుడ్ ప్రివెంట్ దట్ ఇన్ఫెక్షన్ ఇన్ ద కమ్యూనిటీ. సో స్టీమ్ తీసుకోవడం, ఐసోలేటెడ్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకొని ఉండడం, క్రౌడెడ్ ఏరియాస్ అవాయిడ్ చేయడం అనేది ఉండాలి. అన్నెసెసరీ ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేసుకుంటే మంచిది.